అడవిలోని ఒక పెద్ద చెట్టు మీద లక్షలాది ఈగలు నివసిస్తున్నాయి. వీరు రోజంతా అడవిలో తిరుగుతూ ఇతర జంతువులను చికాకు పెట్టేవి. ఒకరోజు ఈగల రాణి తన ప్రజలతో, మనం ఎందుకు ఇతర జంతువులను చికాకు పెట్టాలి? మనం కూడా మంచి పనులు చేయవచ్చు కదా అని అడిగింది. ఈగలన్నీ ఆమె మాటలకు ఒప్పుకున్నాయి. అదే అడవిలోని ఒక చిన్న కొనలులో దోమల గుంపు ఉండేది. వీరు రాత్రుళ్ళు అడవిలో తిరుగుతూ ఇతర జంతువులను కుట్టేవి. ఒకరోజు దోమల రాణి తన ప్రజలతో, మనం ఎందుకు ఇతర జంతువులను కుట్టాలి? మనం పువ్వులలోని రసం తగవచ్చు కదా అని అడిగింది. దోమలన్నీ ఆమె మాటలకు ఒప్పుకున్నాయి. అదే సమయంలో అడవిలో ఒక భయంకరమైన రాకాసి బల్లి కనిపించింది. ఈ బల్లి అడవిలోని అన్ని జంతువులను భయపెట్టేది. అది ప్రతిరోజు ఒక జంతువును తినేది. ఈగల రాణి మరియు దోమల రాణి కలిసి రాకాసి బల్లిని ఎలా అరికట్టాలి అని ఆలోచించాయి. వెంటనే అవి అడవిలోని అన్ని జంతువులను పిలిచి రాకాసి బల్లిని కలిసి ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాయి. అన్ని జంతువులు కలిసి రాకాసి బల్లిని ఎదుర్కొన్నాయి. ఈగలు బల్లి కళ్లలోకి వెళ్లి దానిని కుట్టాయి. దోమలు బల్లి శరీరమంతా కుట్టాయి. ఇతర జంతువులు బల్లిని కొరికి తన్నాయి. చివరకు రాకాసి బల్లి భయంతో అడవి నుండి పారిపోయింది. అడవిలోని అన్ని జంతువులు రాకాసి బల్లి నుండి విముక్తి పొందినందుకు చాలా సంతోషించాయి. అప్పటి నుండి ఈగలు మరియు దోమలు ఇతర జంతువులను చికాకు పెట్టడం మానేశాయి. అన్ని జంతువులు కలిసి సంతోషంగా జీవించాయి.